పార్టీలో ఉన్న సభ్యులకు కూడా మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ సంపదకు సంబంధించి ఎవరు అక్రమాలకు పాల్పడినా, ఎవరు దోపిడీకి పాల్పడినా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా మన రాష్ట్రంలోకి పన్ను కట్టకుండా వస్తున్న ఇసుక కానీ ఇతర మైనింగ్ ఏదైతే ఉన్నదో వాటన్నిటి మీద మీకు ఏ సమాచారం ఉన్నా విచారణ అధికారులకు ఇవ్వండి. సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మొదటి విషయం అధ్యక్ష. రెండవది, ఏ హౌస్ కమిటీ అయినా ఇట్ ఈజ్ రికమెండింగ్ అథారిటీ. అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి ఇలా జరిగింది, ఇలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సభాపతిగా తమరికి నివేదిక అందిస్తారు అధ్యక్ష. తిరిగి ఆ నివేదికను మళ్ళీ మనం విచారణ అధికారులకే పంపించాలి అధ్యక్ష. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ టు పనిష్ ఎనీవన్. వీ హ్యావ్ అవర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్. పోలీస్ యాక్ట్ ప్రకారము లేకపోతే సిబిసిఐడి కానీ ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ కానీ నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళే, కేసు కట్టాల్సింది వాళ్ళే, అరెస్టులు చేయాల్సింది వాళ్ళే, కోర్టు ముందు నిలబడి దోషులకు శిక్ష పడే విధంగా వాదించాల్సింది వాళ్ళే. సో ఈరోజు వాళ్ళు అడిగిన సభ ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈ రోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈ రోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని. సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను. మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు. అధ్యక్ష, బఫర్ జోన్ లోనేమో మరి వాళ్ళ రిజిస్ట్రేషన్లు పర్మిషన్లు ఇవన్నీ ఇచ్చింది ప్రభుత్వమే అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం. మరి వాళ్ళని ఆ రోజు సక్రమమైన వాటిని ఈ రోజు అక్రమం అని చెప్పి మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అర్థం కాని ఏంటంటే, బఫర్ జోన్ లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల ఇండ్లు కూలగొడతాం, కానీ ప్రభుత్వం అక్కడ హోటళ్లు కడుతుంది, రెస్టారెంట్లు కడుతుంది అంటే ఇది ఏ రకంగా సమర్థనీయం, ఏ రకంగా మంత్రి గారు దీన్ని సమర్థిస్తారు వారు చెప్పాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ సెలెక్టివ్ జస్టిస్ ఏదైతే హైడ్రా గురించి మా వివేకానంద్ గారు చెప్పారో వారు చెప్పింది అక్షర సత్యం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సెలెక్టివ్ జస్టిస్ అంటే చట్టం అంటే పేదవాడికి భూతం పెద్దవాళ్లకు చుట్టమన్న పద్ధతుల్లో గౌరవ మంత్రుల ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్న FTL లో ఉన్న ముట్టరు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సోదరుడింటికేమో దారి దొరకలేదు హైడ్రాకి, కానీ ఇవాళ మాత్రం పేదవాళ్ళ ఇండ్లు మాత్రం బుల్డోజర్ తో కూలగొడతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది మంత్రి గారు దయచేసి తప్పకుండా దీనికి సమాధానం ఇవ్వాలి. అట్లాగే అధ్యక్ష, ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారిని మేము సూటిగా అడిగాం, హైదరాబాద్ నగర పరిధిలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టారా, కానీ ఎన్ని వేల ఇండ్లు మీరు కూలగొట్టారు దానికి సమాధానం చెప్పమంటే మంత్రి గారు దాని ప్రస్తావన కూడా చేయలేదు అధ్యక్ష. అట్లాగే నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. LNT మెట్రో విషయంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఎందుకు LNT యొక్క 15,000 కోట్ల అప్పు మీరు తీసుకున్నారు అంటే ఏం చెప్పారు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు అన్నారు. మేము ఆనాడు 2023లో ఎయిర్పోర్ట్ మెట్రో టేకప్ చేసినప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డం రాలేదు అధ్యక్ష. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమి మాకు పరిమితులు పెట్టలేదు. కానీ వాళ్ళ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట వింటే మాకు హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. 15,000 కోట్ల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపి ఒక ప్రైవేట్ సంస్థ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అప్పును రాష్ట్రానికి తబాదల చేసి ఏం సాధిస్తున్నారు అని చెప్పి మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మా అనుమానం అయితే అధ్యక్ష, 280 ఎకరాల స్థలం ఏదైతే LNTకి గతంలో లీజు మీద ఆనాడు ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద ఈరోజు కొంతమంది భూబకాసురుల కన్నుబడ్డది. దానికోసమే ప్రయాస తప్ప ఇంకొకటి కానే కాదు. LNT మెట్రో CFOను జైల్లో వేస్తానని బెదిరించిన కాడి నుంచి మొదలు పెడితే, LNT కట్టిన మేడిగడ్డ బరాజ్ మీద కక్ష పెంచుకున్న కాడి నుంచి మొదలు పెడితే, LNT ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడం నుంచి మొదలు పెడితే ఇదొక క్రిమినల్ ఇంటెంట్ తో, ఒక దురుద్దేశంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నది. లేకపోతే మాకు లేని పరిమితులు, ఆనాడు ఎయిర్పోర్ట్ మెట్రోకి మేము ముందుకు పోయినాడు లేని పరిమితులు, లేని షరతులు వీళ్ళకెందుకు పెడతారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం? 32 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రోని రద్దు చేసి చాలా పెద్ద తప్పు చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. మంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, 14,000 ఎకరాలు మేము సేకరించాం అధ్యక్ష.
మరి మంత్రి గారు మాట్లాడుతూ 30,000 ఎకరాలు అన్నారు. మిగతా 16,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మంత్రి గారు? ఎక్కడి నుంచి 30,000 ఎకరాలని చెప్తా ఉన్నారు మీరు? ఇంకోటి మాట్లాడుతున్నారు అధ్యక్ష, మధ్యలో గ్రీన్ ఫార్మ్ అనట, చుట్టూ ఇండ్లు కడతారట, అవతల జంతువులను పెడతారట, వంతారని వేస్తారట, జూ పార్క్ పెడతారట. ఇది ఏం ఆలోచన అధ్యక్ష? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నాం. దయచేసి మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఇట్ వాస్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. మీరు ఎన్నిసార్లు మిస్లీడ్ చేసినా కోర్టును కానీ ఫార్మాసిటీ మరి ఎక్కడైతే రైతుల నుంచి భూములు తీసుకున్నారో వారందరూ చూస్తా ఉన్నారు, వారు అన్ని వింటా ఉన్నారు. ఏ దురుద్దేశంతోనైతే, ఏ రియల్ ఎస్టేట్ యావతోనైతే మీ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తున్నదో ఇది ప్రజలు చూస్తా ఉన్నారు మంత్రి గారు. తప్పకుండా ఈ విషయంలో ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ